నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. రియల్‌గా ఉండమనే గదా! నాకెలా అనిపిస్తే అలా ఉంటా. అలా అని పక్కనోళ్ళని అడ్డంగా ఏమన్నా అనటం, అవి నేను జనరల్లీ గూడా చేయను. సో, ఐ మైట్ నాట్ బీ ఆన్ దట్ సైడ్. చూద్దాం. ఇఫ్ దే ఆర్ నైస్ టు మీ, ఐల్ బీ నైస్. దే ఆర్ అప్ ద రాంగ్ సైడ్, ఐ విల్ ఆల్సో. మనం ఇలా కూర్చోలేము గదా! ఎంత గాంధీ గారు మనోరాలు గొడవ పడతారా? కొంచెం బాగానే ఫైటర్. రోడ్డు మీద ఏమైనా అన్యాయం జరుగుతుందనుకో, నాకు జరగకపోయినా వెళ్ళి వాళ్ళని వేసుకుని తిడతాను. ఐఎమ్ లైక్ దాట్. అవన్నీ నేను ఎప్పుడూ అక్కడ కెమెరాలో వీడియోస్లో చూపించాను. కానీ ఒకసారి ఒక మంచి ఇన్సిడెంట్ అయ్యింది. వేరే స్టూడెంట్స్ 4 ఉన్నారు కార్లో. ఒక లారీని దే ఆర్ ట్రైంగ్ టు ఓవర్టేక్, పిచ్చి పిచ్చిగా డ్రైవ్ చేస్తున్నారు. నన్ను ఓవర్టేక్ చేసి ఇంకేమైనా ఓవర్టేక్ చేసి ఆ లారీని కూడా ఓవర్టేక్ చేస్తున్న ఆ ఇదిలో వాళ్ళ కార్ మిర్రర్ కాస్త లారీకి తగిలింది. సో మిర్రర్ కొట్టుకుపోయింది. అసలు అక్కడ లారీ అతను తప్పలేదు. అయితే వాళ్ళు ఏం చేశారంటే ముందలకి వెళ్ళిపోయి కావాలని ఆ లారీని ఆపి, అంటే ఆ లారీ అతను ఏదో చేశాడు అన్నట్టు దిగి వచ్చి అతని పైన కూర్చుంటాడు కదా, పైన అక్కడికి ఎక్కి కొట్టారు. కొట్టి అదే కాదు, కిందకి దించి పొదల్లోకి తీసుకెళ్లి ఐరన్ రాడ్తో అబ్బాయిని కొట్టారు. ఇవి నేను అనుకోకుండా కొన్ని వీడియో డ్రైవ్ చేస్తూ నాకు ఎక్కడో తేడా కొట్టి వీడియో తీసా. ఆ లారీ కన్నా కొంచెం ముందు, వాళ్ళ కార్ కన్నా ముందు నేను నా కార్ ఆపి బ్యాక్లోంచి వాళ్ళు ఏం చేస్తున్నారు రికార్డ్ చేశా కొంచెం. ఆ తర్వాత ఈ పాపం లోపల తీసుకెళ్లారు, జనాలందరూ కుమ్ముగూడారు, పోలీసులు కూడా వచ్చారు. పోలీసులు వచ్చినాక ఎవరు ఏం మాట్లాడరుగా. నేను వెళ్ళి పోలీసు వాళ్ళతో చెప్పా, వాళ్ళతో మీరేం చేశారో మొత్తం నేను రికార్డ్ చేశా, మీరే ఫాలో వీళ్ళదే తప్పండి. లారీ అతను పాపం అతను బాగానే వెళ్తున్నాడు, వీళ్ళు కావాలని ఇట్లా చేసి వాళ్ళే గుద్దించుకొని ఇట్లా చేశారు. అండ్ మీరు పొదల్లోకి తీసుకెళ్ళటం, ఇలా అబ్బాయిని కొట్టడం నాకు అన్నీ తెలుసు. పాప అబ్బాయి చెయ్యి కొట్టారు. అయ్యో, అతనికి కాంపెన్సేషన్ ఇప్పించాలి. అతను వీళ్ళ మీద నేను అన్నా, నాకు దగ్గర ఈ వీడియో ఉంది, వాళ్ళ 4 ఇది నేను మీడియాకి ఇస్తా. నో మేడం సారీ, అపాలజైజ్ టు హిమ్. అందరినీ ఆ లారీ, ఇది ఏ ఇంటర్వ్యూలో చెప్పలా, ఆ లారీ డ్రైవర్కి అపాలజైజ్ చేయించి అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి, హాస్పిటల్ నుంచి ఆ లారీ డ్రైవర్ నాకు ఫోన్ చేస్తాడు, అమ్మ మేడం ఇట్లా పైసలు ఇచ్చినారమ్మా, ట్రీట్మెంట్ కూడా చేయించుకోమన్నారని. దేర్ యూ గో. నేను ఇవన్నీ చెప్పకపోతే పోలీసులు ఏం చేసేవాళ్ళు పాపం తెలియదు కదా. జనరలీ పెద్ద బండిని మిస్టేక్ అనుకుని తీసుకెళ్ళిపోతారు. యాక్చువల్లీ నా దగ్గర అన్ని వీడియోస్ లేదు, ఎందుకంటే తీయలేకపోయాను, కానీ ఉన్నాయని చెప్తా. బట్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఐ స్టిల్ హ్యావ్ దట్ వీడియో, ఐ నెవర్ పోస్టెడ్ ఇట్. ఆ చేసింగ్, దాని తర్వాత కూర్చుని ఇలా జరిగిందని వాళ్ళు నన్ను బతిమాలుకున్నారు, మేడం మేము స్టూడెంట్స్ అయితే మరి మీ లిమిట్లో ఉండాలి, మీరు ఇలా ఎందుకు చేశారు, ఈ వీడియో నేను బయట పెడతాను కావాలంటే. వద్దు మేడం అని. పోన్లే, ఇంకెప్పుడైనా ఇలాంటివి చేశారో తాట తెస్తా, నేను ఒక పోలీస్ ఆఫీసర్ లాగాలని. అంటే సారీ మేడం వాళ్ళేమనుకున్నారు, నేను ఎవరికి మఫ్టీలో ఉన్న పోలీస్ అనుకున్నారేమో నన్ను. అలా బిహేవ్ చేశా. ఇంకోటి, మన హైటెక్స్ మా ఇంటికి వచ్చేటప్పుడు హైటెక్స్ జంక్షన్ లోంచి వచ్చావు కదా, ఆర్చ్ లోంచి మధ్యలో మనకి చెట్లన్నీ వేసారు, కుండీలు కూడా పెడతారు, ఇంత కుండీలు జంక్షన్ లో. ఆ రోడ్డు మొత్తం కుమాన్లోకి వచ్చాక మొత్తం ఈ 1 కిలోమీటర్ కుండీలు పెడతారు. అర్ధరాత్రి బాలాదూరు తిరుగుళ్ళు అంటే వెళ్ళి కొంచెం ఇడ్లీ దోశలు తింటాం, ఇది ఇష్టం కదా. సో బయటకు వెళ్ళి నేను అలా తింటూ ఇంటికి వస్తుంటే ఒకళ్ళ కుండీలు దొంగలిస్తున్నారు, ఆటోలో పెట్టుకుని పట్టుకుపోతున్నారు కుండీలు. ఒరే ఇవి కూడా పట్టుకుపోతారా రా కుండీలు, రా మీరేం చేసుకో, ఇంత ఉన్నాయి, అవి కూడా అమ్ముకుంటారేమో. నేనేం చేశాను తెలుసా, వాళ్ళు కూడా చేసి వీడియో తీసి ఆపి, అప్పుడు వీడియో ఇలా ఆపేసాను, వాళ్ళ ముందు ఇలా ఆపి క్యా కర్ రా హా, నికాల్ సబ్, ఫోన్ చేయనా పోలీసులు, ఫోన్ చేయనా, అదే నై మేడం నికాల్. దగ్గరుండి కుండీలు మళ్ళీ ఎక్కడి నుంచి తీయించారు, అక్కడి నుంచి పెట్టించి ఇంటికి వచ్చారు. ఝాన్సీ లక్ష్మీబాయి లాగా లేడీ ఫైటర్. కింద కూడా మా ఇంటి ఎదురుకుంటా కన్స్ట్రక్షన్ అర్ధరాత్రి చేస్తున్నారు ధనుష్. నాట్ సపోజ్ టు డూ కన్స్ట్రక్షన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ వేర్ ఇట్స్ డిస్టర్బెన్స్. 2 o'clockకి కొంచెం చేస్తుంటే నేను వెళ్ళి కిందకి వెళ్ళి చెప్పినా కూడా వినట్లేదు. పోలీసులు వెళ్తున్నారు ఇటు, పోలీసులు లాపా, మీరు వాళ్ళు తిట్టండి, వాళ్ళకి చెప్పండి, ఆపండి, ఇది ఇల్లీగల్ అంటే వాళ్ళు పాపం చక్కగా చెప్తున్నారు మంచిగా. బాబు ఇట్లా అంటే, మీరు ఇట్లా కాదండి, ఎంత మీరు ఫ్రెండ్లీ పోలీస్ అక్కడ రాసి ఉంటుంది కదా, మీరు ఎంత ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎంత ఫ్రెండ్లీగా ఉండకండి, మీరు తిడతారా లేదా వాళ్ళని అని చెప్పినాక వాళ్ళు ఆపారు. అట్లా అన్యాయం ఎక్కడైనా ఉంటే సహించేది లేదు
భరించేది లేదు, యాక్షన్ తీసుకునేదే. మరి ఏం జరుగుతుంది? చాలా మంది చూస్తూ ఉంటారు అంటే గాంధీ తాత అందరికి తాత అయినట్టు మీరు కూడా అందరికి బేబక్క అయిపోయినట్టు. మొత్తం యూనివర్సల్ బేబక్క. ఇన్స్టాగ్రామ్ లో కూడా అదే పేరు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అంటే మన ఆంధ్ర సైడ్ ప్రతి ఇంట్లోనే ఒక బేబో, బేబమ్మ, బేబక్క ఉంటారు కదా, అట్లా కనెక్ట్ అవుతారని చెప్పి ఆ క్యారెక్టర్ ఒకటి నేను క్రియేట్ చేశాను. ఇంకా ఆ క్యారెక్టర్ నా పేరు అయిపోయింది, ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది. ఇంకా ఎక్కడ కాన్స్టెంట్ గా సింగరా, యాక్టరా, లేదంటే ఇన్ఫ్లుయెన్సరా, ఇప్పుడు కట్ చేసి మళ్ళీ బిగ్ బాస్ ఏంటి చేంజెస్, వేరియేషన్స్? అంటే చిన్నప్పుడు బేబీగా ఉన్నప్పుడు డాడీ ఒకటే మాట చెప్తుండేవారు, తల్లి నువ్వు ఇది అది అది ఇది అని కాదు, మల్టీ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్ గా ఉండాలని చెప్పి ఉన్నారనమాట. ఓకే, ప్లాన్ చేసుకుంటే అవుతున్నాయా లేదంటే గో విత్ ఫ్లో ఓన్లీ ఆల్వేస్. నువ్వు బాగా స్కెడ్యూల్లో బాగా టైంకి వస్తావు. పంక్చువాలిటీ ఈజ్ ఈక్వల్ టు ధనుష్. బాగా 10 minutes ముందే వచ్చాయి. ఇప్పుడు నిజం చెప్పు, 1 hour యూ నీడ్ టు బి పనిష్డ్. సో చూడు ఎస్ అంటే పక్కన టాపిక్ కూడా చేంజ్ చేయాలి. నా మీదకి వస్తున్నప్పుడు ఆబ్వియస్గా చేంజ్ చేయాలి. చెప్పు. సో ఈ చేంజెస్ ఏంటంటే ప్లాన్ ప్రకారమా లేదంటే అనుకోకుండా అవుతున్నాయి, కంటిన్యూ చేసి? అనుకోకుండా అవుతుంది ధనుష్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆల్ ఆఫ్ దిస్. చాలా వరకు అలా ఈవెన్ లాఫ్టర్ ఛాలెంజ్ లో యాజ్ అ స్టాండప్ కమెడియన్ చాలా యాంకరింగ్ ఒక 700 షోస్ ఏమో అనుకో అలా కొట్టుకెళ్ళిపోతున్నా ఈ ప్రవాహంలో. మరి ఏం జరిగిద్దేమో తెలియదు. మొత్తానికి బాగానే ప్రయాణం అయితే సౌకర్యంగా, సవ్యంగా, ఒక అదిగా జరుగుతుంది. అసలు గోల్ ఏంటి, ఏమవుదామని? అంటే ఇది అది అనుకునే బదులు ఎలాగూ భగవంతుడు మనకు ఒకటి రాసి ఉంచుతాడుగా, ఇదే అవుతామని అదే అవుతా. ఎందుకు అనుకోవడం? అలా ఏం లేదు. ఎంటర్టైనర్ బేసికలీ. ఐ వాంట్ బి an entertainer. అసలు ఈ ఫ్లో ఎక్కడ స్టార్ట్ అయింది అని? లాంగ్ టైం అయిపోతుంది. పర్ఫార్మింగ్ ఇన్ యూఎస్ ఆల్సో కదా. అయితే నువ్వు ఇందాక అన్నావు కదా గోల్ ఏంటని. నేను ముసల్దాన్ని అయిపోయే వరకు కూడా, ఓల్డ్ ఏజ్ లో కూడా, ఒకవేళ నేను అమెరికాలో ఉన్నాను అప్పుడు, అక్కడ మాకు ముసలోళ్ళందరికీ ఏంటంటే చక్కగా ఈ బింగో క్లబ్స్ అని ముసలోళ్ళ క్లబ్స్ ఉంటాయి, అందులో కూడా యాంకరింగ్ చేయాలి ముసలోళ్ళందరినీ చేర్చి. దట్ ఈస్ మై గోల్ అక్కడ కూడా. సో ఫైనల్ గోల్ యాంకరింగ్, ఏదో ఒకటి ఇలా ఎంటర్టైన్ చేస్తూ, అది యాంకరింగ్ అవ్వాలి, సింగింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ వాంట్ బి an entertainer, దట్స్ ఇట్. బట్ ఎందుకు ఈ షోస్ కానీ పోయేటప్పుడు ఎముడితో కూడా చక్కగా ఏమా మీరు ఆ రీజన్ చూసారు, ఈ రీజన్ కవర్ చేశారా, ఓకే. నాకు అర్థమైంది. నేను క్వశ్చన్ కూడా అడగనుకుండా సో ఈ ఇంటర్వ్యూ కూడా ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు అంతే కదా? లేదు నువ్వు ఏం కావంటుంది అడుగు. కాదు నిజంగానే ఎప్పుడు వచ్చి నన్ను తీసుకెళ్తా ఉంటారు, ఏమా అన్ని ఏరియాలు మీరు కవర్ చేశారా, ప్రాణులు ఉన్న ఏరియాలన్నీ మేము కవర్ చేసాము అనుకుంటూ సరదాగా అది కూడా ఎంటర్టైనింగ్ వెళ్ళిపోవచ్చు. అదే సీరియస్గా ఆలోచించుకోకూడదు. ఇలాంటి రిటర్న్ టికెట్ ఎప్పుడో ఉండుంటది కదా నాకు. మరి సో లైఫ్ లో నమ్మే ఫిలాసఫీ ఏంటి? ఎంజాయ్ ఎవ్రీ మినిట్, బీ హ్యాపీ. కాకపోతే కొంచెం కొద్దిగా ఇంకొంచెం డిసిప్లిన్గా ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. బట్ ఎల్స్ వైజ్ బీ హ్యాపీ, కీప్ అదర్స్ హ్యాపీ. సో వాట్ కైండ్ ఆఫ్ ఫిలాసఫీ మీరు ఫాలో అయ్యేది? ఎవ్రీ మినిట్ ఐ హ్యావ్ టు బీ హ్యాపీ. సింపుల్గా ఉంటుంది నా లైఫ్. వెరీ ఫ్యూ ఫ్రెండ్స్. నా టైం చాలా వాల్యుబుల్ నాకు. ఈవెన్ నా స్నేహం కూడా వాల్యుబుల్. ఎందుకంటే నేను టైం ఇచ్చినా అలాగే క్వాలిటీగా ఇస్తాను, స్నేహం చేసినా అలాగే క్వాలిటీగా ఇస్తాను. మై లవ్, మై ఎఫెక్షన్, మై ఫ్రెండ్షిప్ ఈజ్ ఆల్ 1000% జెన్యూన్. సో పీపుల్ షుడ్ డిజర్వ్ టు బీ మై ఫ్రెండ్. నేను ఫ్రెండ్షిప్ చేశానంటే ఫర్ ఎవర్ ఉంటుంది అది. అలా ఊరికే లొల్లా ఈ స్నేహాలు నాకు ఇష్టం లేదు. నా వల్ల వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ వల్ల నేను బాగుపడాలి, ఒకరికొకరు నేర్చుకోవాలి. అంతేగాని రండి ఇద్దరం కలిపి బలాదూరు తిరుగుతాం. నో, I have to come up in life. My friends actually relate to me and I should relate to them. అవునా కాదా? ఎదగాలంటే మన ఇన్స్పైర్ చేసే ఫ్రెండ్స్ ఉండాలి, కానీ మనని రా పా ఇవన్నీ వద్దు అని తిరిగే నో, ఐ డోంట్ ఎంకరేజ్ దాట్. సో ఇంటర్వ్యూస్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా మొత్తం ఒక హ్యాపీ సైడే మాకు ఎప్పుడు బేబక్క దగ్గర నుంచి కనిపించింది. రైట్. సో ఈ జర్నీలో ఎప్పుడు స్ట్రగుల్స్ కానీ ఇవేం ఫేస్ చేయలేదు? అయ్యో ఎవరు ఫేస్ చేయరు. నువ్వు చేయలేదా? నువ్వు చేసావా? కెమెరామెన్ మీరు కూడా చేస్తారా? మీరు చేస్తారు కదా, నేను చేశా. కాకపోతే నేను కెమెరా ముందు అది పెట్టను. ఎందుకంటే జనాలు నా ప్రొఫైల్లోకి వచ్చేది కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం. వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్లో వాట్ ఎవర్ టెన్షన్స్ దే గో త్రూ, లాట్ ఆఫ్ పీపుల్ కమ్ అండ్ టెల్ అక్క నేను పడుకునే ముందు చూస్తా నీ వీడియోలో, వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది, మొత్తం డేలో ఉన్న టెన్షన్ అంతా పోద్దని. ఆ టెన్షన్ అయిపోయినాక చూసే నా వీడియోల్లో నేను ఫ్రెండ్స్ ఇవాళ నాకు ఇలా జరిగింది, నా ఫ్రెండ్ ఇలాంటివన్నీ పెట్టాను ఏంద్ర సామే అనుకుంటారు. సో ఐ ఓన్లీ షో మై ఇన్స్పైరింగ్ సైడ్, మై బెస్ట్ సైడ్ అండ్ సంథింగ్ విచ్ కెన్ మోటివేట్ పీపుల్ అండ్ కొంచెం ఎంటర్టైన్. నా సాడ్ సైడ్ నాకు ఉండదా? నేను మనిషేగా, అది లేకపోతే నేను మనిషే కాదు. కాదు నేను సింబాగా చెప్పుకుంటా, మీరు మీ ఇంట్లో అలా చెప్పుకుంటారు. సింబా మంచి కింద ఉంది, క్యాట్ కాదు, ఇట్స్ మై బేబీ. అక్కడ కూర్చుంది వెనకాల.
ఇక్కడ ఉందా, కనిపించిందా కెమెరాలో? సో మీకు ఎవరు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ సపోర్టివ్గా ఉండేటోళ్ళు ఎవరు ఉన్నారు? ఐ హ్యావ్ అలీ గారు, నరేష్ గారు, ఎంఎస్ రాజు గారు, శ్రీకాంత్ గారు, మోర్ ఆఫ్ ఆల్ మంచులక్ష్మి. మై సపోర్ట్, మై ఫ్రెండ్స్, మై క్లోజ్ పీపుల్. మంచులక్ష్మి గారు టచ్లో ఉంటారా? షీఈస్ వెరీ క్లోజ్ టు మీ. సో మీరు మిమిక్రీ చేసినప్పుడు ఫస్ట్ టైం ఆమె దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడు ఎలా అనిపించింది? బాగున్నాయి. షీ లైక్స్ మై వీడియోస్. అయ్యో, షీ అప్రిషియేట్స్, షీ లైక్స్ ఇట్ అండ్ షీఈస్ ఎంకరేజింగ్ అ లాట్. షీ వాంట్స్ టు సపోర్ట్ మీ ఇన్ ఎవ్రీ అదర్ వే. షీ స్వీట్ హార్ట్. వాట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? ఇంకా అంత హ్యాపీయెస్ట్ రాలేదేమో. ఐఎమ్ వెయిటింగ్. ఎవ్రీ మినిట్ హ్యాపీగా ఉంటాను. అది వేరు, నువ్వు హ్యాపీయెస్ట్ అన్నావు. ఎవ్రీ మూమెంట్ నాకు హ్యాపీయే. హ్యాపీయెస్ట్ ఇంకా రాలేదు, వస్తే చూద్దాం. వాట్ ఈస్ యువర్ సాడెస్ట్ మూమెంట్? I think when my dad, I didn't go to depression, but when my dad passed away. ఎలా ఓవర్కమ్ అయ్యారు దాని నుంచి? Time heals, seals everything. Time heals, seals anything, everything. I strongly believe that. సో బేసిక్గా సింగర్ మధు నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది కాబట్టి ఏదైనా ఒక సాంగ్ మా ఆడియన్స్ కోసం. నువ్వు చెప్పు. ఎనీథింగ్ రీసెంట్ టైమ్స్లో మీ ఫేవరెట్. రీసెంట్ టైమ్స్ ఓకే, ఒక పని చేస్తా. నాకు ఈ సాంగ్ ఇష్టం, నాగార్జున గారి సాంగ్. దాంతో వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళమ్మంటరా, ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతులో పడద్దురా, పడిపోవద్దు కాలజారి ఆలి అంటేనే భద్రకాళి, కళ్యాణమే వేస్తురా ఈ కళ్యాణమే ఖైదురా, జన్మంతా విడుదల లేదురా, నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలేని తొందర, డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ. ఏదో పెద్ద స్టోరీ ఉన్నట్టుంది పెళ్లి మీద కదా. హే బీ హ్యాపీ, నువ్వు వైబ్ చేయవా నాతో? డోంట్ మ్యారీ హే బీ హ్యాపీ, డోంట్ మ్యారీ బీ హ్యాపీ 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 హ్యాపీ. మీరందరూ కూడా అది కాదు, ఏదో స్టోరీ ఉన్నట్టుంది కదా. అవన్నీ వచ్చినా చూసుకుందాం. ఆ లాంగ్ ఇంటర్వ్యూ చెప్పుకుందాం. ఆ ప్రస్తుతానికి బాయ్ చెప్పేద్దాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.